కాజూరు మండలం. ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశానికి చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సోదరుల జరిగే మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి ఏర్పాటు చేయడం జరిగింది. మన మాజీ మంత్రివర్యులైనటువంటి శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు మా మంత్రి గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారి మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు. సోదరులరే, వేణు గారికి ఈ మీడియా సమావేశం ద్వారా మేము ఛాలెంజ్ ఇస్తున్నాం. మా నియోజకవర్గంలో ఈనాడైనా నువ్వు మంత్రిగా చేసి అభివృద్ధి కానీ ఒక సంక్షేమే తప్ప అభివృద్ధి ఎక్కడైనా చేసావా? ఏ రోజైనా మన చిట్టుబల్జ నాయకులన్నా గుర్తించగలిగావా? ఇప్పుడైనా మా యొక్క చిట్టుబల్జ కాలనీలు కానీ పేటలో కానీ ఇప్పుడైనా రాగలిగావా? మా యొక్క వాసంశెట్టి సుభాష్ అనే మంత్రి చిట్టుబల్జే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సమిష్టిగా చూస్తూ అనేక సంక్షేమ అభివృద్ధితో పాటు సొంతంగా ఏదైనా వివాహం కానీ కార్యక్రమం కానీ ఏమైనా చేసుకున్నా సొంత రూపాయలు ఇచ్చే దన్నున్న నాయకుడు మా వాసంశెట్టి సుభాష్ అని సందర్భంగా తెలియజేస్తూ, మీరైతే ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి నీ దగ్గర ఒక అనుభవం ఉన్నది. మా యొక్క నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు ఒక వార్డు మెంబర్ కూడా కాకుండా డైరెక్ట్గా ఆయన యొక్క ఈ యొక్క దానం ఈ యొక్క విధానాలు ఆయన చేసే కార్యక్రమాలను గుర్తించి మన రామచంద్రపురం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఇచ్చి అన్నది కాలంలోనూ నెలలోనూ ఎమ్మెల్యే చేసి వెంటనే మంత్రిగా చేసడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన అదే స్పీడ్ కొనసాగిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని నియోజకవర్గంలో కాకుండా రాష్ట్ర నలుమూలలను ఎన్నో కార్యక్రమాలు చేసుకొస్తూ ఈయన లేని సమయంలో మంత్రి గారి తండ్రి అయిన వాసంశెట్టి సత్యం గారు ఆ యొక్క లోటును పూరుస్తూ అనేక కార్యక్రమాలు చేసుకొస్తున్నారు. అదే నీ టైంలో నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నీ కొడుకు నువ్వు ఎన్నో రకాలుగా తోసేసి దాచుకుని నియోజకవర్గాన్ని దాటి వెళ్ళిపోయి ఈ రోజుని ఎక్కడో కోనసీమ జిల్లాలో ఈరోజు ఏదో కార్యక్రమాలు చేసి ఏదో మీడియా సమావేశం పెట్టి మనం కూర్చుందామని చెప్తున్నాం. వేణుగారు రండి, మా నియోజకవర్గ చిట్టుబల్జీ సోదరులు రెండవ రకం కేడర్ మేము అందరూ సరిపోతాం. నీకు మా మంత్రి గారు కాదు, నీకు ఒకటే హెచ్చరిస్తున్నాం. నీకు అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ విమర్శించే స్థాయి కానీ అవకాశం కానీ మా మంత్రి గారు ఇవ్వటం లేదు. ఎందుకంటే నీకు ఏ యొక్క అవకాశం లేక ఈరోజు ఒక చిట్టుబల్జీ కులాన్ని వాడుకుని ఏదేదో జీవోలు అంటున్నావు, ఏదేదో మెమోలు అంటున్నావు. ఈ విధమైన కార్యక్రమాలు నీకు చిట్టుబల్జ కులస్తుడిగా నీకు ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాబట్టి మా యొక్క మంత్రి గారిని ఏ విధంగా అయినా దేంట్లో అయినా కానీ నీకంటూ కింద తెలిస్తే మా చిట్టుబల్జ సోదరులందరూ కూడా నిన్ను ఖండించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.